మీ వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రావణాసురుణ్ణి రాముడు కాదు విభీషణుడు చంపాడు. ఈ మనుషులేంటో చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తారు, బతుకున్న వాళ్ళని ఏడిపిస్తారు. లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకో, కోపంగా వెళ్ళినోడు తిరిగి రావచ్చేమో గానీ సైలెంట్గా వెళ్ళినోడు ఎప్పటికీ తిరిగి రాడు. వదిలేసి వాళ్ళే వెళ్ళిపోతారు, కానీ ఒకప్పుడు వాళ్ళే చెప్తారు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఎవరు రారు నీతో జీవితాంతం తోడుగా. నువ్వు చనిపోయాక నువ్వు ఎక్కిన పాడే కూడా జనాలు భుజాలు మారుస్తారు. నువ్వు నాతో ఉన్నప్పుడు నేను చెప్పిన ఒక్క మాట నువ్వు వినలా, కానీ నువ్వు చెప్పిన ఒక్క పాట నేను 1,00,000 సార్లు విన్నా. నాకు విషయం చెప్పండి, బాధ తను మోసం చేసిందనా, తను మీకు గుర్తొస్తుందనా? ఈ మధ్య రాత్రుల్లో నిద్ర కన్నా నీ జ్ఞాపకాలు ఎక్కువ గుర్తొస్తున్నాయి. వాళ్ళే బాధనిస్తారు, కానీ వాళ్ళే చెప్తారు హ్యాపీగా ఉండు. నాకు నిన్ను గుర్తు తెచ్చుకోవడం అలవాటే, కానీ నీకు ఎక్కిళ్ళు వస్తే మాత్రం నన్ను క్షమించు. ఆ మనిషి మంచోడు అనే మాట వినడానికి మనిషి చచ్చిపోతున్నాడు. ఏ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళ పాస్ట్ అడక్కండి, ఎందుకంటే వాళ్ళ పాస్ట్ బాగుందంటే ప్రెసెంట్ నువ్వు ఉండేవాడి కాదు. ఈజీ కాదు నేను అందరితో మాట్లాడడానికి మనసు ఒప్పట్లా. అరే ఎన్నిసార్లు పగలు కొడతావు? నేను మనిషిని, రాయిని కాదు. నాయనా ఏం ఆలోచిస్తున్నావు? మనం కొందరి జీవితంలో కొంతవరకే స్పెషల్ ఉంటాం. ఎప్పటి వరకు అంటే వాళ్ళకు ఇంకోటి దొరికే వరకు. మా నాన్న రాజు కాదు, కానీ నన్ను రాజ్ కుమార్ లాగా పెంచాడు.